నాకు ఒక మాట అర్థం కావడం లేదు. స్త్రీలకు ఇలా ఎందుకనిపిస్తుంది తనని రక్షించడానికి ఒక పురుషుడి అవసరం ఖచ్చితం అని? ఏం స్త్రీ తనని తాను రక్షించుకోలేదా? ఆశించటమే రాదా? వ్యక్తిని బలహీనంగా చేసేస్తుంది. ఇక పట్టించుకోకపోవటం తనలోని తన శక్తిని మేల్కొల్పుతుంది. ప్రేమ కేవలం ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటానికి పెట్టిన పేరు కాదు. ప్రేమంటే తన ప్రియమైన వారి శక్తిని మేల్కొల్పటానికి మార్గం చూపించగలిగేది, చివరి వరకు తనతో పాటు ఉండగలిగేది, తనకి సహాయంగా మారి. ఈ ఆటలో ఆశని పట్టించుకోకపోవటాన్ని దాటి వెళ్లాల్సుంటుంది. ప్రేమంటే ఇదే రాదా? ఎక్కడైతే ఆశ ఉంటుందో అక్కడ స్వార్థం ఉంటుంది. ఇక ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండలేదు. గుల్లలు ఇవి మనకి ఎప్పుడూ నదుల్లోనే కనపడుతూ ఉంటాయి. కానీ ఈ జీవి ఆ గుల్లల యొక్క సుగంధం తీసుకుని దానిని పొందటానికి ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆ జీవి ఈ గుల్లని ఖచ్చితంగా పొందగలడు ఒకవేళ వాటిని లోతుగా వెళ్లి వాటిని గమనించినట్టయితే. ఇప్పుడు దీన్ని చూడండి. స్వరం ఈ వేణువు లోపలే ఉంటుంది. కేవలం అవసరం అవుతుంది వాటిని కనుగొనే ప్రయత్నం చేయడంలో, వాటిని ఉపయోగించే ప్రయత్నంలో. అలాగే ఇదే విధంగా ఉంటుంది మనలోని శక్తి. ఏదైతే మన లోపల దాగి ఉందో ఆలోచించండి. స్వయంగా పరమాత్ముడు మన లోపల ఉంటే వారిని బయట వెతకటం దేనికి? మనంతట మనం స్వయంగా ఎప్పుడు మేల్కొంటాము అంటే ఎప్పుడైతే ఇతరుల నుంచి సహాయాన్ని ఆశించటం ఆపేస్తామో. కాబట్టి జీవితంలో ఎవరో ఒకరి సహాయం కొరకు ఆశపడుతూ కూర్చోకండి. మీకు మీరు స్వయంగా మారండి. రణభూమిలో మీకు మంచి సారథి దొరకచ్చు, కానీ జీవితం అనే ఈ యాత్రలో మీరే మీ సారథిగా మారాల్సి ఉంటుంది. రాధాకృష్ణ.